గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ అభినందిస్తున్నాను. ఆయన నామం పేరట మీకు శుభాలు ప్రకటిస్తున్నాను. ఎంత ధన్యతో కదా దేవుని మాటలు వినడం. ప్రతి మాట దేవుని మాటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ప్రవక్తలు పలికారని పేతురు భక్తుడు తన పత్రికలో ఆ మాట రాశాడు కదా. బైబిల్ గ్రంథంలో ప్రతి మాట దేవుని మాటే. ఆ మాటలు మనం లక్ష్య పెట్టడం ద్వారా, ఆ మాటలకు మనం లోబడడం ద్వారా, ఆ మాటలు వినడం ద్వారా మన జీవితాల ఆశీర్వాదం చూస్తాం. మీకు మాట తెలుసా? బైబిల్లో ఇలా రాయబడింది, వినుట వలన విశ్వాసం కలుగునని. చాలామంది విశ్వాసంలో ఎందుకు బలహీనలైపోతున్నారు అంటే వారు వినడం లేదు, దేవుని మాట మీద ఆసక్తి ఉండట్లేదు. కడవరి దినాల్లో ప్రాముఖ్యంగా ఎన్నో డిస్ట్రాక్షన్స్ అండ్ డైవర్షన్స్ ఉన్న ఈ ప్రపంచంలో మనం దేవుని వాక్య విధానాల్లో కొనసాగాలి అంటే, వాక్యాన్ని అంటుపెట్టుకుని ఉండాలంటే దేవుని మాటలు ఎక్కువ వినాలి. వినమన్నారు కదని చెప్పి అర్థమైన వాటిని వినాలన్న ఉద్దేశం కాదు. మనందరూ కూడా దేవుని మాటను వినడం ద్వారా విశ్వాసంలో బలపడతాం. అలాంటి కృప దేవుడు మీకు దయచేయాలని కోరుతున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం చదువుకుందామా? ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 44 అండ్ వర్డ్స్ 26. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడును అని నేను ఆజ్ఞయించున్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను నా సేవకుని మాటను ఏం చేస్తానో రూఢిపరుస్తాను అన్నాడు. సేవకుల మాటలే రూఢిపరిచే దేవుడు ఆయన మాటలు ఇంకెంత స్పష్టంగా నెరవేరుస్తాడు ఆలోచించండి. ఆయన దగ్గర నుండి వెలువడే ప్రతి మాట, అది సేవకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, అపోస్తులు కావచ్చు, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాట నెరవేరింది, నెరవేరుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాటల్లో ఎప్పుడూ కల్మషం లేదు, ఆయన మాటల్లో అబద్ధం లేదు. ఖచ్చితంగా ఆ మాటలు నెరవేర్చబడతాయి. ఈ 44:26 వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, పాడైపోయిన స్థలములను బాగు చేయవాడు నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని బాగు చేయడంలో దేవుణ్ణి మించిన వారు ఎవరైనా ఉన్నారా? పాడైపోయిన గృహాలు బాగు చేసేవాళ్ళు చాలామంది ప్రపంచంలో కనబడతారు. పాడైపోయిన వాహనాలను బాగు చేసేవాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. పాడైపోయిన కంప్యూటర్ల దగ్గర నుండి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దగ్గర నుండి, ఎలక్ట్రికల్ థింగ్స్ నుండి అన్నీ బాగు చేసేవాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. కానీ పాడైపోయిన మానవ హృదయాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు? బైబిల్ సెలవిస్తూ ఉంది, మానవుని హృదయం మోసకరమైందంట, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించేవారెవరు? దాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు? ఇర్మీయా గ్రంథంలో ఇవ్వబడిన ప్రశ్న. దానికి జవాబు ఎక్కడుందంటే హెబ్రీ 4:12లో మనకు తెలుసు, దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మల మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం ఆలోచనల తలంపులను పరిశీలన చేస్తుంది. అంటే పాడైపోయిన హృదయాన్ని బాగు చేయగలిగే సామర్థ్యము, బాగు చేయగలిగిన అధికారం కేవలం దేవునికి మరియు ఆయన వాక్యానికి మాత్రమే ఉంది. ఈరోజు నీ జీవితం పాడైపోయిందా? నీ ఆలోచనలు పాడైపోయినాయా? నీ తలంపులు పాడైపోయినాయా? చాలామంది యవన బిడ్డలు మాకు ఉత్తరాలు రాస్తుంటారు, ఈమెయిల్స్ రాస్తూ, అన్న మా కోసం ప్రార్థించండి, మా ఆలోచనలు పాడైపోయినాయి, గాడి తప్పిపోయినాయి. ఎంత మంచిగా ఆలోచన చేద్దాం అనుకున్న అపవాది మమ్మల్ని ప్రక్కకి ఈడ్చుకుని పోతున్నాడు. లోక సంబంధమైన ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన కామాతురతో కూడిన ఆలోచనలతో మేము సఫర్ అవుతున్నాం, మా కోసం ప్రార్థించిన ఎంతోమంది యవన బిడ్డలు ఈ ప్రార్థన వస్తుంది కోరుతున్నారు. నిజమే, హృదయము కొన్ని సందర్భాల్లో మనిషిని మూర్ఖత్వం వైపు నడిపించేస్తుంది. అందును బట్టి కొంతమంది అంటూ ఉంటారు కదా, నా మనసు ఏం చెప్తుందో అదే చేస్తాను, నా హృదయం ఏం చెప్తుందో అది చేస్తాను. నువ్వు నేను మన హృదయం ఎలా చెబుతుందో, మన మనసు ఎలా చెప్తుందో చేయడానికి పిలవబడలేదు. దేవుడు ఏం చెప్తున్నాడు అది మనం చేయాలి. ఆయన వాక్య ప్రకారం నడవాలి. ఎందుకోసం? కొన్నిసార్లు మూర్ఖత్వం అనేది మనిషి హృదయంలోంచి పుడుతుందని బైబిల్లో రాయబడి. నీ హృదయంలోంచి వచ్చే ఆలోచనలన్నీ కరెక్ట్ నువ్వు అనుకోవడానికి లేదు. నీ హృదయంలోంచి వచ్చే ఆలోచనలన్నీ సరైనవని అనడానికి లేదు. దేవుని నుండి నువ్వు ఆలోచన పొంది ఆయన చిత్తానుసారం జీవించాలి. అది దేవుడు కోరుతున్నాడు. మనల్ని బాగు చేసే దేవుడు ఆయన. కీర్తన గ్రంథం 107వ కీర్తన 20 వచ్చిన మనం చదివితే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అనే మాట. గాడ్ సెండ్స్ హిస్ వర్డ్ అండ్ హీ హీల్స్ దెమ్. హీలింగ్ అనే మాట స్వస్థత అనే ట్రాన్స్లేషన్ ఉన్నప్పటికీ చాలా ట్రాన్స్లేషన్లో బాగు చేయబడ్డ అనే మాట వాడారు. కొంతమందికి శారీరకంగా స్వస్థత అవసరం అయితే, కొంతమందికి మానసికంగా స్వస్థత కావాలి. పైకి చూడ్డానికి వారు బాగానే ఉంటారు, ఆరోగ్యంగా ఉన్నట్టే కనబడతారు, చాలా చక్కగా నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు, ఆనందంగా ఉన్నట్టు కనబడతారు. కానీ హృదయంలో ఏదో ఒక వెలితి, ఏదో ఒక కొరత,
ఒక భయంకర బాధతో సఫర్ అవుతూ వారి జీవితాల నెమ్మది ఉండదు. ఒంటరితనంతో ఉన్నప్పుడు వారు సఫర్ అయ్యే విధానం చాలా భయంకరంగా ఉంటుంది. నిద్ర పట్టదు, రాత్రులు ఎంత పడుకుందామన్నా నిద్ర పట్టక భయంకర పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. వారి మనస్సుకు తగిలిన గాయాలు అలాంటివి. ఎవరో నమ్మిన వారు మోసం చేయడం, నమ్మిన వారు విడిచి వెళ్ళిపోవడం, నమ్మిన వారు అబద్ధాలు వారి మీద ప్రచారం చేయడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా హృదయం గాయపడిపోయి దాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో వారు ఉంటే, యూ కెన్ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ క్రై అవుట్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు సింహాసనం ముందు, ఆయన కృపాసనం ముందు నువ్వు వచ్చి నీ హృదయ స్థితిని ఆయనకు చెప్పుకోగలిగితే ఆయనను బాగు చేస్తాడు. ఆయన చెడిపోయిన జీవితాలు మాత్రమే కాదు, కృంగిపోయిన హృదయాలను కూడా ప్రభువు లేవనెత్తగలడు. నేను బాగు చేసే దేవుడు ఆయన. ఒకవేళ లోకం నీలోనికి వచ్చి లోక ప్రభావాన్ని బట్టి అన్ని విషయాలు నీ జీవితంలో పతనమైపోయా, బంధాలు విచ్ఛిన్నమైపోయినాయా, కుటుంబాన్ని పాడు చేసుకున్నావా, ఉద్యోగం పోయిందా, నీ వ్యాపారంలో నష్టం వచ్చేసిందా, నీ అపనమ్మకత్వాన్ని బట్టి రా ప్రభు దొరికిరా, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. ఆయనను తిరిగి కట్టే దేవుడు ఆయన, బాగు చేసే దేవుడు ఆయన. పడిపోయిన ప్రాకారం తిరిగి నిలబెట్టడంలో ఆయన మించిన వారు లేరు. నేను మాట ఇచ్చాను నెరవేరుస్తానని చెప్పిన దేవుడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ఆయన. ఒంటరితనంతో బాధపడుతున్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని. దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని అనుకుంటున్నామేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, చూడు నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నానని వాగ్దానం చేసే దేవుడు. నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందండి? కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఆకాశం సృజించిన దేవుని దగ్గర నుండి నాకు సహాయం వస్తుంది. దేవుని సహాయకర్త ఆయన, అన్ని విషయాలు నడిపించేవాడు. దేనికి ఆధారపడద్దు దేవుని బిడ్డ, దేనికి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నమ్ము దేవుణ్ణి, ఆయన గట్టిగా పట్టుకో, విశ్వాసంలో ముందు కొనసాగు, భక్తి జీవితంలో వెనుకకు జారిపోవద్దు. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఆయన వాక్యపు వెలుగులో నువ్వు నడవగలిగితే అసాధారణ కార్యాలు, అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చి గొప్ప కార్యాలు జరిగించండి. మీరు మమ్మల్ని బాగు చేసే దేవుడు నాయన. ఈ లోకంలో ఉన్న కాలంలో అనేక మందిని బాగు చేశావు. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా పతనమైన వారిని అనేక మందిని లేవనెత్తావు ప్రభువా. లేవనెత్తడం అంటే నీకు ఇష్టం ప్రభువా. నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ ద్వారా లేవనెత్తబడాలని కోరుతున్నారో, కృంగిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉన్నారో వారందరినీ నీవే లేవనెత్తి బలపరిచి నీ మహిమ కొరకు వాడుకోనండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థ ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తండి. ఈ వాగ్దాన సందేశం ద్వారా మా ప్రియులందరినీ బలపరిచి నామని మహింపరచుకోమని యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. పరీక్షలు రాస్తున్న యవన బిడ్డల కోసం ప్రార్థన చేయాలని నేను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. మీరు ఏ రకమైన పరీక్ష రాస్తున్నా ఈ ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని దయచేయాలని, అన్ని విషయాల్లో మిమ్మల్ని భద్రపరచాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవానికి కొందనాలు. మా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామో, ఎవరెవరైతే పరీక్షలు రాస్తూ ఉన్నారో ఈ సంవత్సరం, వారందరినీ నీ దయగల చేతులకు అప్పగిస్తున్నాను. నీ లేఖనంలో రాయబడింది, ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే అడగండి, ధారాళంగా దేవుడు దయచేస్తాడని నీ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుని నేను స్తుతిస్తున్నా. అవునయ్యా, మొదట మీరు మాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు, ఆ తదుపరి మాకు కావాల్సిన ప్రతివిధన జ్ఞానాన్ని నీవు అనుగ్రహించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవని నీ వాక్యంలో రాయబడిన రీతిగా మా ప్రియులు ఎంతమంది అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో కావలసిన జ్ఞానమును, నడిపింపును మీరు దయచేయండి. వారి ప్రయాణాల్లో కావాల్సిన భద్రత మీరు దయచేయండి. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సకాలంలో చేరుకోవడానికి కృప చూపించండి. ఎగ్జామ్స్ రాస్తున్నంతసేపు నాయన వారికి చక్కని ఫోకస్ మీరు దయచేయండి. రిమెంబరెన్స్ మీరు ఇవ్వండి. క్రియేటివిటీని దయచేయండి. నీ దయ, నీ కృప ఎల్లప్పుడూ వారి మీద ఉన్న దయచేయమని కోరుతున్నాం. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నిలబెడతాను అని వాగ్దానం చేసిన దేవుడు, మా ప్రియులందరినీ మీరు బలపరిచి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ మీరు అనుగ్రహించి నాయన నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. అనేక మందికి వారు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా ప్రార్థన వినినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరొకసారి మా యవన బిడ్డలందరినీ నీ ప్రేమగల చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. God bless you, dear youngsters. May the Lord bless you with his wisdom and knowledge. Amen. Praise the Lord. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్,
కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.